నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా మనం మాట్లాడాల్సిన మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే అసలు ఏం జరిగింది, పోలీసులు వచ్చి ఏం చెప్పారు అంటే మాకు రకరకాల వార్తలు ఉన్నాయి. అంటే ఇది ఇంట్లో ఏది నిజం ఏది అబద్ధం కూడా అసలు ఏం జరిగింది అని చెప్పారు. మీరే చెప్పు, మీ మాటలో చెప్తే నేను బెటర్. ఎందుకంటే వెళ్ళాము, వెళ్ళేటప్పుడు పిలిచారా మిమ్మల్ని వచ్చి? ఫస్ట్ పోలీసులు వచ్చి పిలిచారా పక్కకి? ఏం పిలవలేదు. వ్యాను రాగానే ఎట్లాగూ వచ్చారు. వచ్చినాక పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు, చేయొద్దు అన్నారు. ఎందుకు సార్, వాళ్ళ ఏదన్నా ఉంటే సార్తో మాట్లాడుకోండి అన్నారు. అంటే సరే సరే సాయంత్రం వెళ్ళి మాట్లాడతాము, వెళ్తాము, ఇప్పుడైతే మాల్ తెచ్చేసాం కదా అమ్ముకొని ఇవ్వండి, సాయంత్రం వెళ్తాము అన్నాము. అంటే కుదరదన్నారు. అప్పుడు పబ్లిక్ వచ్చారు, ఎందుకు అమ్మనివ్వరు, ఎందుకు చేయనివ్వరు అని చెప్పి అడిగారు. ఎందుకు అమ్మనివ్వరు, మిగతా వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు కదా, వీళ్ళని ఎందుకు అమ్మనివ్వట్లేదు అని అడిగారు. అందరూ అమ్ముకుంటున్నారు, అందరూ దించుకుంటున్నారు. అప్పుడు అందరినీ దించుకొని ఇచ్చారు, మమ్మల్ని నింపుకొని వెళ్ళ. అయితే అప్పుడు ఆయన అన్నారు, మీ వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారంట, మీ వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారంట, మరి నీకు ఆ రైట్స్ నీకు ఎక్కడవి అని చెప్పి కోప్పడ్డారు. ఇంకా అదేంటి సార్, నేనేమి అమ్ముకోవద్దని అనలేదు కదా ఎవరిని, ఇప్పుడు ఇంత పబ్లిక్ వస్తున్నారంటే నేను అందరికి అదే చెప్తాను, నేను ఒక్కదాన్నే కాదు అందరూ ఉన్నారు నాకులాగా, అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ ఇట్లా ఇది చేయండి అని చెప్పి చెప్తున్నాను, నేను ఏమి ఇది లేదు సార్ ఇంకా. అంటే మీ వల్ల అందరూ ఇదైపోతుందని చెప్పి మమ్మల్ని తినేస్తున్నారు అది ఇది అని చెప్పారు. ఇక అది నిజమెంతో వాస్తవం ఎంతో కూడా మాకు తెలియదు. అది మరి పట్టుకెళ్ళి వెళ్ళిపోమన్నప్పుడు మీరు ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు, ఫస్ట్ టైం ఎదురైంది. మరి ఎలా అనిపించింది మీకు ఒకసారి ఆ మాట వినగానే? ఇట్లా బాధపడుతుంటే అంటే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదేంటి ఇట్లా ఇదే అంటే అందరినీ దింపుకొని ఇచ్చి మమ్మల్ని దింపుకొని లేదు, బండి సీజ్ చేసాము అని సీజ్ చేసామన్నారు, తీసుకెళ్ళిపోయారు బండి. ఇంకప్పుడు బాధ అనిపించింది, ఇదేంటి అని కళ్ళంటి నీళ్ళు వచ్చేటప్పటికి ఆంటీ బాధపడకండి, మనకి రామరాజ్యం వచ్చింది, రాముడు వచ్చాడు, మనకి ఎలాంటి ఇది ఉండదు, మీకు అన్యాయం జరగదు, మీకు మేమున్నాము, మీకు అలాంటి ఇదేం వద్దు అని చెప్పి ధైర్యం చెప్పారు. అక్కడ అందరూ ధైర్యం చెప్తే సంతోషం అనిపించింది. నిజంగా అది 24 గంటల గడవ ముందలే రాముడు ఉన్నాడని నిరూపించుకున్నాను. మళ్ళీ అయితే ఈ రోజు మరి వంట చేయలేదు అసలు, ఇంకా వద్దన్నారు కదా? చేయలేదు అసలు, ఇవాళ వంట నిన్నటి నుంచి అసలు ఫుడ్ కూడా తినలేదు మేము ఎవరం. మీరు కూడా తినలేదా? ఎవరం తినలేదు. ఇప్పుడు మరి రామరాజ్యం వచ్చింది కదా, ఇప్పుడు మీకు ఇచ్చేసారు, ఇప్పుడైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడైనా తినవచ్చు కదా ఫుడ్? ఇంకా తినలేదు, ఇంకా ఆనందంతో ఇప్పుడు కడుపు నిండిపోయింది. నిన్నంతా బాధతో తినలేదు, ఈ రోజంతా ఆనందం తినలేదు. అంటే సంతోషంగా ఉంది, ఎంత సంతోషం అంటే అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటంటే అక్కడే పెట్టుకొని ఇవ్వాలని చెప్పి డీజీపీకి ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో పాటు ఏంటంటే నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మరి ఆయనకి ఇష్టమైన వంటకాలు ఏంటి, మీరు ఏం చేసి తీసుకెళ్తారు, రేవంత్ రెడ్డి గారికి ఏం స్పెషల్స్ చేస్తారు ఆయనకి తెలుసుకుని ఆయనకి ఏది ఇష్టమైతే అది చేస్తారు. మీ స్పెషల్స్ కొన్ని ఉంటాయి కదా, కుమారి ఆంటీ చేస్తే అదిరిపోద్దని వంటకాలు కొన్ని ఉంటాయి కదా, మరి రేవంత్ రెడ్డి గారికి ఏం స్పెషల్స్ చేయబోతున్నారు? అన్ని లైక్ చేస్తారు నా కస్టమర్స్. అక్క నువ్వు చేసినా బాగుంటది అక్క అని చెప్పి అంటారు అందరూ కూడా. అందరూ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు. ఫుడ్ ఇది కానీ అమ్మలాగా పెడుతున్నావు అక్క, మా అమ్మ అంటారు, మా అమ్మ అంటారు. అదే అంతేగాని ఎవరో కూడా డబ్బుల గురించి వీటికి అక్కడ వాటి ఎక్కడెక్కడ కామెంట్స్ చేయరా? వాళ్ళే చెప్పారు నాకు, ఈ రేట్లు పెరిగిన సంగతి కూడా నాకు తెలీదు. వాళ్ళు చెప్తేనే తెలిసింది రేట్లు పెరిగినాయి అని. పబ్లిక్ చెప్తేనే తెలిసింది నాకు. అంటే వాళ్ళు పెంచమంటేనే రేట్లు పెంచారు. అంటే అక్క ఎక్కడైనా 80 రూపాయలు తీసుకుంటున్నారు అక్క పిల్లలు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తారు పిల్లలు, అక్క అని పిలుస్తారు. ఆంటీ అందరికి ఆంటీ అక్క. అక్క లేదు, ఎక్కడైనా గానీ వెజ్ 80 తీసుకుంటున్నారు, నాన్ వెజ్ 120 తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇక్కడ అదే ఇంకొక ఆమె ఇక్కడ అయితే 150 రూపాయలు తీసుకుంటుంది అని చెప్పారు. చెప్తే ఇక అప్పుడు ఇక అన్ని అన్నాక అప్పుడు ఆలోచించుకుని సరే మరి అందులో అప్పుడు ఇదేంటి ఇదేగా అని చెప్పి చూస్తే అప్పటికి అంటే 4 days అయింది. అంటే సరుకులు అంటే అప్పుడు అంకుల్ గారు ఊరెళ్ళారు. ఊరెళ్తూ సరుకులు నాకు వారానికి సరిపడా సరుకులు పంపించారు. సరుకులు పంపించేటప్పటికి అప్పుడు తెలియలేదు. ఇంకా ఆయన కూడా వచ్చినాక చెప్పారు, అమ్మ రైస్ రేటు పెరిగినాయి అమ్మ ఇదిగా అని చెప్పి. అప్పుడు పెరిగినాయి కాబట్టి మరి అందరూ పెంచారు అని చెప్పి ఇక మేము కూడా పెంచడం జరిగింది.
అంటే కస్టమర్లు పెంచమని చెప్పడం అనేది చాలా అరుదు యాక్చువల్ గా. అది మీకు జరిగింది మీ విషయంలో. కస్టమర్స్ అంటే అందరూ ఇట్లానే అంటారు, అక్క నీది కల్మషం లేని మనసు అక్క, నువ్వు మంచిగా ఉంటావు, నిజంగా మనసులో ఏముండదు, మంచిగా ఇదిగా ఉంటావు అని అంటారు అందరూ. అది నేను ఎలా ఉన్నానో నేను నాకులాగానే ఉన్నాను అది, కానీ వాళ్ళు అలా అంటారు. అయితే యాక్చువల్ గా మీరు ఈ రేకుల షెడ్ లో ఉంటున్నారు, మరి ఇది ఓనా లేకపోతే రెంట్ పే చేస్తున్నారు దీనికి కూడా? ఇది ఓనేనా. ఓనేనా, కొనుక్కున్నారు? ఎంత కాలం కొనుక్కుని? 1 year అయింది. 1 year అయింది. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు కొంచెం ఫేమ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం బాగుంటుంది, దానివల్ల మీరు కొంచెం ఇది చేసుకున్నారు. అంటే ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, ఇప్పుడు కొనుక్కోవడం అనేది దాని గురించి అంటారా? అది కారణమా? అంటే రెంట్లు పెంచడం జరిగింది. అంటే అక్కడ ఉన్నప్పుడు కొండాపూర్లో ఉన్నాం మేము. అక్కడ వాళ్ళు సార్ వాళ్ళు ఇట్లా అంటే రెంట్లు పెంచి ఇట్లా ఏదో చేస్తే సార్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పాపం రోడ్ సైడ్ అంటే అప్పుడు ఇంత లేదు కదా, కొద్దిగానే ఇంకప్పుడు పెట్టుకుని ఇక్కడ మా దాంట్లో వేసుకుని గుడి చేసుకున్నాం. అంటే అక్కడ కొంచెం రేకుల రూమ్ లాగా కట్టుకుని ఉన్నాం. ఉండి ఇట్లాగే వ్యాపారం చేసుకుంటున్నాము. చేసుకున్నాక కొన్నాళ్ళకి ఇంటి ముందులాగా ఆయన డాక్టర్ గారంట, ఆయన అంటే బ్రాహ్మణ్స్, నీ సువాసన అది ఉండేటప్పటికి కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మరి మన వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. కంప్లైంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అది అట్లా అన్నాకంటే ఇంకోళ్ళని మరి అంటే బ్రాహ్మణ్స్ కదా, సువాసన అంటే కొంచెం ఇదే కదా, మరి అది మనకు పాపం తగులుద్ది అని చెప్పి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉండమన్నా గానీ వాళ్ళు బయట చూసాము, ఎక్కడ చూసినా వంటల కంటే ఎవరు ఇవ్వట్లేదు, ప్లస్ రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అయితే ఇవ్వట్లేదు, లేకపోతే రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అంతంత రెంట్లు అంటే మనకు వచ్చేది అంతా, మనం అంత రెంట్లు అంటే ఎలా కట్టుకుంటాం, ఎలా ఇచ్చేస్తాము? నెల వచ్చేటప్పుడు మళ్ళీ అత్తయ్యకి మామయ్యకి మందులు కావాలా, వాళ్ళని చూసుకోవాలా, మళ్ళీ ఇటు పిల్లల ఫీజులా, మళ్ళీ ఇంటి రెంట్లు అంటే ఎక్కడ ఇదవుతాం అని చెప్పి దాంతో కొంచెం ఇదయ్యాము. అప్పుడు ఇక అందరూ తోటి ఇక ఇంకా అంటే బంగారం కూడా నెలకి 5,000 6,000 కట్టుకుంటూ వచ్చాను. అట్లా కొంచెం బంగారం చేయించుకుంటే ఇంకా అవి తాకట్టు పెట్టుకొని కొంత డబ్బులు ఇంకా బయట వాళ్ళని అప్పు చేసి ఇది చేసి ఇక మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మొత్తం ఇంకా మా బాబాయ్ వాళ్ళు, మా చిన్న మామయ్య గారు వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. అందరూ తలకు కొంత ఇస్తే ఇక వడ్డీ మాత్రం ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ వస్తాము. నెలకు కొంచెం కొంచెం అప్పు కట్టుకుంటూ వస్తున్నాం. అంటే నెలకి ఇంత అంటే ఈఎంఐలు అవన్నీ కదా, అట్లా నెలకి ఒక 50,000 అట్లా అప్పు కట్టుకుంటూ వస్తున్నాం నిదానంగా. అయితే నిన్న నుంచి మాత్రం ఇది ఒక్కసారి అవ్వగానే మీతో సంబంధం లేని వాళ్ళు కూడా కుమారి అంటే జనరల్ గా యూట్యూబ్ లో చూసి మిమ్మల్ని అంటే బాగా చేస్తుంది అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు యాక్చువల్ గా. సో మరి మీ ఫ్యామిలీ తరపు నుంచి మీకు వచ్చిన ఫోన్లు కానీ ఇవన్నీ ఏంటమ్మా, ఎలా అనిపించింది మీ వాళ్ళను బంధువుల నుంచి కానీ? వాళ్ళు అంటే ఇదేంటి ఇట్లా జరిగింది, ఇదేంటి ఇట్లా ఆపేయడం ఏంటి అని చెప్పి అందరూ బాధపడ్డారు. నేనంటే అందరికి ఇష్టం, నేనంటే చిన్నప్పటి నుంచి కూడా అందరు చిన్నపిల్ల మనస్తత్వము మనిషి అయితే పెరుగుతుంది కానీ దాని మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది ఇట్లా అని. అంటే ఎక్కువ అంటే ఇది ఉండదు, నా పని ఏదో నేను, ఇది నాకు ఇల్లు అట్లా అదే ప్రపంచం.